మీ ఇంట్లో రొయ్యల్ని ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారా? లేదా రొయ్యలంటే అస్సలు నచ్చవు, మేము తినము అనేవాళ్ళు కూడా ఉన్నారా? ఎవరికైనా సరే ఈ రెసిపీని చేసి పెట్టండి. ఇష్టం లేదు అనే మాట రాకుండా ఎన్నైనా కూడా చక్కగా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్కి అయితే మంచి రీచ్ వస్తుంది. మీరైతే ఛానల్ నుంచి మంచి రెసిపీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మీకోసం అయితే ఈ డిఫరెంట్ స్టైల్ స్నాక్స్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దామా? నేనైతే ముందుగా చెప్పాను కదా రొయ్యలతో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటామని. దీనికోసం కొంచెం మీడియం సైజు లేదా పెద్ద సైజులో ఉండే రొయ్యల్ని తీసుకోవాలి. సో దీనిని చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే పైన ఆ తొక్కలన్నింటినీ కూడా రిమూవ్ చేసేసాను. అలాగే తలపైన పోర్షన్ ఉంటుంది కదా, వాటిని కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని వీడియోలో చూపించాను కదా, ఒక మిక్సీ జార్లోకి ఆ రొయ్య యొక్క తలలన్నీ వేసుకొని కొంచెం అంత కొత్తిమీర అలాగే ఒక 2 బ్రెడ్ స్లైస్లు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. లేదా రొయ్యలు ఎక్కువగానే దొరుకుతాయి, మంచిగా చేసుకుందాం అనుకునే వాళ్ళు ఓన్లీ ఆ తలలే కాకుండా ఎక్కువ క్వాంటిటీలో రొయ్యలను కూడా తీసుకోవచ్చు. అటువంటప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని స్కిప్ చేసేసి ఇలా స్టఫ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే దీనికోసం మనకి బాయిల్ చేసుకున్న పొటాటోస్ అయితే ఒక మీడియం సైజువి నేను ఒక 3 తీసుకున్నాను. వాటిని మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని వెజిటేబుల్స్ని వేసుకున్నాను. ఇక్కడ నేను క్యారెట్, క్యాబేజు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, దీంతో పాటుగా కొన్ని మసాలాలు అంటే పసుపు, కారం, ఉప్పు, జీరా, ధనియా పౌడర్తో పాటు కొంచెం గరం మసాలా వేసుకొని మనకి ఈ స్టఫ్ బైండింగ్ అనేది కొంచెం కరెక్ట్గా రావాలి అంటే కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని ఈ స్టఫ్ని అయితే మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు కారాలు అవి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టఫ్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలని అయితే మనం అంటే ఎగరపెట్టడం కానీ కుక్ చేయడం, ఫ్రై చేయడం ఏమీ చేయకూడదు. అలా చేస్తే అవి మనకి చుట్టుకుంటాయి కదా, అలా కాకుండా రొయ్యల్ని స్ట్రైట్గానే ఉంచుకోవాలి. కానీ వీటిని వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రొయ్యలకి మనకి వుడెన్ స్కీవర్స్ దొరుకుతాయి కదా, అవి కానీ ఇక్కడ నేనైతే నాకు అవి అవైలబుల్గా దొరకలేదు. సో నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కొంచెం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ రొయ్యల్ని నెమ్మదిగా ఆ స్టిక్లోకి పెట్టుకోవాలన్నమాట. చూపించాను కదా, అలా రొయ్యల్ని ఆ ఐస్ క్రీమ్ స్టిక్లోకి గుచ్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ ఈ రొయ్య చుట్టూ కూడా మంచిగా నీట్గా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఆ లోపల ఏముంది అనేది బయట కంటే అసలు కూడా నీట్గా కవర్ చేసేయాలి. కవర్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి ముందు మనం కొంచెం ఇలా కార్న్ఫ్లోర్ కానీ లేదా కొంచెం మైదాని ఒక 2 స్పూన్ల వరకు తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. లేదా ఎగ్ మిక్చర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకోవాలి, అంటే అది రోల్ చేసుకోవడానికి. మనం లాస్ట్ వీడియోలో క్రిస్పీ చికెన్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో కొంచెం మెథడ్ అలానే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. చూసారు కదా, ఇక్కడ మైదాని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం అంతా పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న రొయ్యలు అనేవి ఉన్నాయి కదా, దానిని మంచిగా ఈ మైదాలో ముంచుకోవాలి. ఇలా మైదాలో ముంచడం వల్ల మనకి అది ఆ స్టిక్కీనెస్తో మనం బ్రెడ్ క్రమ్స్లో దీనిని పెట్టిన తర్వాత చక్కగా బ్రెడ్ క్రమ్స్ అన్నీ దీనికి మంచిగా అతుక్కుంటాయి కదా, మనకి అప్పుడు ఇది ఫ్రై చేసిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి నాన్ వెజ్లో తొందరగా కుక్ అయిపోయేది ఏదైనా ఉంది అంటే అవి రొయ్యలే కదా. సో రొయ్యల్ని అందుకే ముందు ఫ్రై చేయడం, ఉడికించడం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు రొయ్య కూడా మంచిగా కుక్ అయిపోతుంది. అంతేకాకుండా మనం మిక్సీ చేసుకునేటప్పుడు రొయ్య తలగా ఆ తలలు అనేవి యూజ్ చేసాం కదా, మంచిగా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది తినే వరకు ఎవరికి కూడా రొయ్యలు అని తెలీదు. సో ఎవరికి రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళకి పెట్టినా కూడా రెసిపీ అయితే బాగుంది అనుకుని వాళ్ళు మొత్తం తినేస్తారు. తినే వరకు తెలీదు వాళ్ళకి, అంటే టేస్ట్లో కానీ స్మెల్లో కానీ
కానీ కొంచెం కూడా అంటే వాళ్ళు కనిపెట్టలేరు అనమాట. ఇంకా రొయ్యలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా అయితే మన ఛానల్లో అయితే ప్రాన్ కర్రీ అలాగే ప్రాన్స్ తొక్కలతో చేసిన మసాలా వడలు ఈ 2 రెసిపీస్ అయితే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వాచ్ చేయలేదు అనుకుంటే కనుక తప్పకుండా వాచ్ చేయండి. రెసిపీస్ అనేవి చాలా డిఫరెంట్గా కొత్తగా మంచి టేస్టీగా అనిపిస్తాయి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు అయితే కామెంట్ చేయండి. రెసిపీ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హాలిడేస్తో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇలా ఈ స్నాక్స్ని చేసి పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక హోమ్ షెఫ్లా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.